చదువుతున్నాము. మాది విజయనగరం జిల్లా అలకోట మండలం గొల్జాం గ్రామంలో చదువుకుంటున్నాము. ఈ రోజు ఎన్జీసీ కార్యక్రమం ద్వారా మాకు నేచురల్ క్యాంప్ పెట్టుకున్నాము. ఈ రోజు మా బయాలజీ సార్ అయిన వేణు సార్ మాకు ఫ్లోరా అండ్ ఫౌనా బాగా వివరించారు. మేము అర్థం చేసుకుని బాగా నేర్చుకున్నాం దాని గురించి. ఇందులో ముఖ్య అతిథిగా మాకు వైజాగ్ నుండి గ్రీన్ క్లైమేటిక్ టీమ్ వచ్చారు. జి చరణ్ తేజ. నేను విజయనగరం జిల్లా ఎలకోట మండలం గొల్జాం గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాను. ఈ రోజు ఎన్జీసీ కార్యక్రమం ద్వారా మా పాఠశాలలో నేచర్ క్యాంప్ పెట్టుకున్నాము. అందులో భాగంగా బయాలజీ సార్ అయిన వేణు సార్ మాకు దగ్గరలో ఉన్న తోటలో ఫ్లోరా అండ్ ఫౌనా గురించి చాలా బాగా వివరించారు. అంతేగాక ముఖ్య అతిథిగా వైజాగ్ నుండి గ్రీన్ క్లైమేట్ టీమ్ వచ్చారు. అందులో భాగంగా శ్రీ రత్నం సార్ మరియు అప్పాజీ సార్, శ్రీ సత్యనారాయణ సార్ వచ్చారు. అందులో శ్రీ సత్యనారాయణ సార్ పంటలు ఎలా పురుగుల మందుల ద్వారా హానికరం అవుతుందో, భూగర్భ సారవంతం ఎలా తగ్గిపోతుందో అని చాలా బాగా వివరించారు. అంతేగాక పంటలు ఎలా మన సొంతంగా తయారు చేయాలి, పంట సొంతంగా ఎలా మనం పండించాలో అని ఇంకా బాగా వివరించారు. ఉదయం అండి. ఈ సందర్భంలో మా పాఠశాలకి రత్నం గారు వచ్చారు. వారికి చాలా ధన్యవాదాలు. విద్యార్థులకు మరి ఈ వాతావరణంలో మొక్కల యొక్క ఆవశ్యకత మరియు సమతుల్యత గురించి, ఇంకా కొన్ని జీవరాశులు అంతరించిపోవడం గురించి కూడా చాలా విపులంగా తెలియజేశారు. ముఖ్యంగా పశుపక్షాదులు ఎట్లాగా వాటిని బ్యాలెన్స్ చేయడం అనేది, ఆ విషయాన్ని కూడా నేచర్ ఫార్మింగ్ కూడా కొద్దిగా దగ్గరగా ఇవన్నీ విషయాలు కూడా మరి తెలియజేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. తర్వాత అంతేకాకుండా మ్యాంగో మ్యాన్ అప్పాజీ గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అంతేకాకుండా మా గ్రామ వాస్తవ్యులైన సత్యనారాయణ గారు కూడాను ప్రకృతి సేద్యం అనేది చేస్తున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలోకి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా ఎట్లాగా ఈ విషయాలన్నింటినీ విద్యార్థులకు తెలియజేయడం వల్ల భవిష్యత్ తరాలకు కూడాను ఈ జ్ఞానాన్ని, ఈ విధమైన మంచి ప్రకృతి సేద్యాన్ని చేయడము ప్లస్ పర్యావరణాన్ని పరిరక్షించడం కూడాను మంచి విషయం తెలియజేస్తారు. నా పేరు పైడితల్లమ్మ. విజయనగరం జిల్లా అలకోట మండలం గొల్జాం గ్రామంలో నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. ఎన్జీసీ క్యాంప్ ద్వారా మేము నేచర్ క్యాంప్ పెట్టుకున్నాం. మా బయాలజీ సార్ అనే వేణు సార్ మాకు తోటలో ఫ్లోరా అండ్ ఫానా అనేది మొత్తం అంతా వివరించారు. చాలా బాగా మేము అది నేర్చుకున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా మాకు వైజాగ్ నుంచి గ్రీన్ క్లైమేటిక్ టీమ్ నుంచి రత్నం సార్ అండ్ అప్పాజీ సార్ వచ్చారు. ఆ సార్లు మాకు సమ్మర్ లో పక్షులకి నీళ్లు ఎలా పెట్టాలి, ఆహారం ఎలా పెట్టాలి అనేది, గూళ్ళు ఎలా తయారు చేయాలని చెప్పారు. మేము అది నేర్చుకుంటూ మా పాఠశాలలో, మా ఇళ్లలో, అలాగే మా భవిష్యత్తులో మాకు ఎప్పుడైతే అవసరం వస్తుందో అలా మేము చేసుకుంటూ. థ్యాంక్ యూ. ఈరోజు నేచర్ క్యాంప్ అనేది ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలి అనే అంశం మీద ఏపీ ఎన్జీసీ విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ వేణు గారు గొల్జాం విద్యార్థులతో ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆనందదాయకం ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఈ నేచర్ క్యాంప్ లో వీళ్ళు ఇక్కడ ఫ్లోరా ఫౌనా గురించి గుర్తించడమే కాకుండా ఏదైతే పక్షులకి పెంచుకోవడం ఎంత అవసరం, సమస్త జీవరాశి కాపాడడం ఎట్లా, అలాగే పక్షులకి వేసవిలో నీరు ఎలా పెట్టాలి ఏంటి అనే దాని మీద అవగాహన కలగడం చాలా ఆనందదాయకం. ప్రధానంగా ఏదైతే ఇక్కడ విద్యార్థులు భవిష్యత్తులో తాము పర్యావరణం హితంగా జీవించడానికి అవసరమైన అవగాహన పొందడం అన్నది చాలా ఆనందదాయకంగా భావిస్తుంది. హరితోదయం అండి. నేను విజయనగరం జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ని. సో ఈరోజు మా పాఠశాలలో నేచర్ క్యాంప్ నిర్వహించుకున్నాం. మా పాఠశాలకి ఆవరించి ఉన్న కొన్ని గార్డెన్స్ ఉన్నాయి. ఈ క్యాంప్ లో భాగంగా ఉదయం మేము మా పిల్లల్ని 8th, 9th క్లాస్ పిల్లల్ని దాదాపు ఒక 50 మంది పిల్లలు తీసుకొని ఫ్లోరా అండ్ ఫానా గురించి చాలా విషయాలు పిల్లలకు తెలియజేసాం. దీనిలో భాగంగా వైజాగ్ క్లైమేట్ టీమ్ నుండి శ్రీ రత్నం సార్ని కూడా ఇన్వైట్ చేశాము. సారు మాకు క్యాంప్ కి విచ్చేసి విద్యార్థులకు మనకి సమ్మర్ లో మనం ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే పక్షులకి నీళ్ళ సమస్య, పిచ్చుకలకి నీళ్ళు లేకపోవడం. సో దాన్ని పిల్లలకి గూళ్ళు ఎలా తయారు చేయాలి, తర్వాత సమ్మర్ లో పక్షులకి నీటిని
ఏర్పాటు చేసి ఎలా సంరక్షించాలో 4 నుండి 5 రకాల గూళ్ళను తయారు చేసి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చారు. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే విధంగా మనకి మ్యాంగో మ్యాన్ శ్రీ అప్పాజీ సార్ కూడా వచ్చేసి వారు 150 రకాల దాదాపు మ్యాంగోస్ గురించి, వాటి బ్రీడ్స్ గురించి విద్యార్థులకు చాలా అవేర్నెస్ తెలియజేశారు. అట్ ది సేమ్ టైం మా గొల్జాం గ్రామ వాస్తవ్యులే శ్రీ సత్యనారాయణ కూడా వచ్చేసి ప్రకృతి సేద్యం గురించి, నేచర్ ఫార్మింగ్ గురించి చాలా విషయాలు తెలియజేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు సత్యనారాయణ. ఈరోజు నేను చదువుకునే స్కూలు గొల్జాము, ఎల్కోట మండలం, విజయనగరం జిల్లాకి పర్యావరణ గ్రీన్ క్లైమేట్ టీము వ్యవస్థాపకులు జేవి రత్నం గారు, అలాగే మ్యాంగో మ్యాన్ అప్పాజీ గారు రావడం చాలా సంతోషం అనిపించిందండి నాకు. ఈరోజు ఇక్కడ మా ఊరు స్కూల్లో పిల్లలకి ఈ పర్యావరణం మీద, అలాగే పిచ్చుకలకి గూడులు కానీ, పిచ్చుకలకి ఆహారం కానీ, నీళ్లు పెట్టే దాని మీద ఒక అవగాహన కార్యక్రమం. వాటికి పిచ్చుకలకి ఆహారం అంటే వరి కుచ్చులు, అలాగే వాటికి నీళ్లు పెట్టేదాన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది, వాటిని ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఒక కార్యక్రమం చేశారు. వర్క్ షాప్ లాగా కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఇదంతా ఏంటంటే ఇది నెక్స్ట్ జనరేషన్ కి మనం జంతువుల్ని, పక్షుల్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదంతా కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లల మీద ఎక్కువ మనం అవేర్నెస్ తీసుకొస్తే ఖచ్చితంగా ప్రకృతి అంతా కూడా ప్రకృతికి మేలు జరుగుతుంది అనేటటువంటి దాన్ని ఆలోచన చేసి రత్నం గారు చేయడం అనేటటువంటిది చాలా సంతోషం అండి. సో ఏంటంటే పక్షులు చేసేటటువంటి అవి ప్రకృతి దర్శనం చేసే రైతులకి ఏ రకంగా మేలు చేస్తుంది అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం, వాళ్ళని అవేర్ చేయడం అనేది చాలా సంతోషం అండి.